రాజకీయంగా మేడం గారు ఎలా ఉంటారు, మీతో ప్రోత్సాహం ఎలా ఉంటుంది మేడం? అంతా కలిసే ఉన్నాం, ప్రోత్సహిస్తుంది. ఆఫ్కోర్స్ బాగానే ప్రోత్సహిస్తుంటారా? ఈ వయసు 70 ఏళ్ళు పైబడి వచ్చాయి, ఇంకెందుకు రాజకీయాలు, మనకు హ్యాపీగా జీవితాన్ని సాగిస్తామని ఏమని అంటున్నారా లేదా? ఇంతకుముందు హ్యాపీ లేకపోతే ఇప్పుడు హ్యాపీగా అనుకోవాలి. 70 ఏళ్ళు పైబడి వచ్చింది కదా. అది కదా సాంసారిక జీవితంలో, వైవాహిక జీవితంలో గతంలో సంతోషంగా లేకపోతే ఇప్పుడైనా సంతోషం అనే మాట వయసు మీద పడింది కదా. 70 ఏళ్ళు పైబడ్డాయంటే కొద్దిగా ఇంకా దగ్గరకు వచ్చి ముసలి వయసు దగ్గరకు అయితే దానికి ఉంది. అప్పుడు సంతోషంగా, అప్పుడు సంతోషంగా ఉన్నాం, ఇప్పుడు సంతోషంగా ఉంటాం. ఎప్పుడు సంతోషంగా, నా నవ్వే నా మాటే ఎప్పుడు సంతోషం. మీకు ఇష్టమైన పదార్థాలను మేడం వండి పెడతారా? అట్లా పెడతారు. మేడం ఓన్గా వంట చేస్తారా? చేస్తారు. ఇప్పుడు తక్కువ, ఎప్పుడైనా చేసేది. నేను కూడా వంట చేస్తాను. రాజకీయాల్లో ఉన్నారు, అమెరికాలో చదువుకొని ఉద్యోగం చేసి వచ్చారు, రిలాక్స్ కోసం ఎప్పుడైనా లిక్కర్ ఏం తీసుకుంటారా? ఏం లేదు, అవి సర్వసాధారణంగా ఉంటుంది. లిక్కర్ పరిమిత రీతిలో ఉంటుంది. తర్వాత ఏదైనా కానీ విరామ సమయంలో కొంత సాఫ్ట్ మ్యూజిక్ వింటాను, గజల్స్ వింటాను. అది మద్యం తాగుతూ గజల్స్ వింటే ఆనందంగా ఉంటుంది. మద్యం తాగడం అనేది వీటితో సంబంధం లేకున్నా అది అవసరమైనప్పుడు తీసుకునే పరిమిత రీతిలో. సరే, అది ఒక వ్యసనం కాదు, లేకుంటే కావాలని అలవాటుగా చేసుకొని ఎక్కువగా తీసుకునేది కూడా కాదు. ఏదో సమయం దానికోసం ఏదైనా ఉంటే, ఏదైనా కంపెనీ ఎవరైనా వస్తే తీసుకుంటాము, అది వేరే విషయం. కానీ సాఫ్ట్ మ్యూజిక్, ఇవి కొంత గజల్స్ వినడం అనేది రిలాక్సేషన్ కొద్దిగా. దైవం మీద మీకు బాగా పొద్దున్నే ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ఏ దేవుని ఎక్కువ ప్రార్థిస్తుంటారు? ఏ దేవుని ఎక్కువ ప్రార్థిస్తుంటారు? ఏ దేవుడు అనేది కాదు, దేవుడు అనే విషయం మీద ప్రార్థిస్తాను. అంతే. ఏ దేవుడు అనేది ఏం లేదు. ఇంటి దేవుడు, ఆయన సర్వాంతర్యామి. ఇంటి దేవుడు ఎవరు అంటారు మీకు? మా కుమరవెల్లి మల్లన్న అని అప్పుడు మా అమ్మగారు చెప్పేది. కులదైవం. మీ భవిష్యత్తు లక్ష్యం ఏముంది సార్? భవిష్యత్తు లక్ష్యం ఏంది, ఇప్పటివరకు ఎలా ఉన్నానో రాజకీయంలో ఉండడం, ప్రజా జీవితంలో ఉండడం రాజకీయ లక్ష్యం, అంతే. అంతా మించి వేరేది ఏదంటారు? చిన్నతనం నుంచి కూడా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వీరు ఎంత ఎత్తుకి ఎదిగారు. అమెరికాలో ఉన్న రాజకీయాల్లో ఎక్కడో బిజీ షెడ్యూల్ అనమాట ఎప్పుడు కూడా. అంటే ఇప్పుడు ఈ కుటుంబంతో మనవాళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు, కోడళ్ళతో తీరిక ఎప్పుడైనా హ్యాపీగా గడపడము, సమయం చేస్తుంటారు. బయట దేశాలకు వెళ్ళడం చేస్తుంటారు, ఇయర్లీ వన్స్ అట్లా ఏమన్నా? అంటే ఈ మధ్యకాలం ఈ 2 ఏళ్ళ నుంచి కొద్దిగా ఎక్కువ సమయం వెచ్చిస్తున్నాం. అంతకుముందు బిజీగా ఉండేవాడిని, తక్కువ. బట్ ఎనీవే, అవకాశం వచ్చినప్పుడల్లా కలుస్తూ ఉంటాం. ఎక్కువ కంట్రీస్ తిరిగి ఎక్కడ తిరిగారు మీరు? ఏ కంట్రీ ఎక్కువ తిరిగారు? అమెరికా చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తుంటాను, ఎందుకంటే అక్కడ ఉండొచ్చు వాళ్ళం కాబట్టి. చాలా మటుకు ప్రపంచ దేశాలు అన్నీ తిరిగాం. ఇండియాకు వచ్చిన తర్వాత తిరిగాం, ఇండియాకు రాకముందు కూడా తిరిగాం. ఎందుకంటే ఇంటి నుంచి, కడప నుంచి కాలు దాటని వాడు అమెరికా వెళ్ళేదాకా ఢిల్లీ చూడని వాడు ప్రపంచం అంతా తిరిగి వచ్చాడు. ప్రపంచం అంతా తిరిగిన తర్వాతనే ఇండియాలో చూడగలుగుతున్నాను మళ్ళీ. మొత్తం ప్రపంచాన్ని అంతా చుట్టూ చేశారనమాట. దాదాపు. సినిమాలకు వెళ్తుంటారా? అప్పుడప్పుడు చూస్తుంటారు. మీకు ఇంకో ప్రత్యేకమైన విషయం, వెరీ ఇంట్రెస్టింగ్. 55లో అనుకుంటాను, ఏదో నా 5వ తరగతి ఏదో టీచర్ మా స్కూళ్ళలో ఏంటి ప్రధానమంత్రుల గురించి, రాష్ట్రపతుల గురించి చాలా చెప్తుంటారు. మేము చాలా జాగ్రత్తగా, దేశం ఇంత పెద్ద దేశం, ప్రధాన ఆయన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ ప్రెసిడెంట్ వరంగల్ వచ్చారు. అయితే మా ఊళ్ళో నుంచి వెళ్ళి నేనే చిన్న పిల్లవాడిగా 5.5 కిలోమీటర్లు రఘునాథ్పల్లి రైల్వే స్టేషన్ నడిచి 8 అణాలు జేబులో ఉంటే 6 అణాలు టికెట్ కొని హాజీపేటలో దిగి 2 అణాలకు బస్ కిరాయి వద్దని చెప్పి హాజీపేట నుంచి హనుమకొండ నడిచి ఆ రాత్రి మా స్నేహితుల ఇళ్లలో ఉండి తెల్లవారి రాజేంద్ర ప్రసాద్ మీటింగ్కి వెళ్ళాం. ప్రెసిడెంట్ వచ్చాడు, పెద్ద అట్టహాసం, వేదిక, బ్యారికేడ్స్, అందరికంటే ముందుకు వెళ్ళాం. ముందట కూర్చుంటే ఇట్లా తల పెట్టాను బ్యారికేడ్కి. బయట పోలీసులు వచ్చి ఇట్లా కొట్టారు. ఇక అక్కడి నుంచి లేచి పరిగెత్తి మళ్ళీ చివరికి వెళ్ళాం. అంటే జీవితంలో ఒక రాజకీయ నాయకుడు
ఈ దేశ అధినేతను చూడడం చిన్నతనంలో అది మొదటిది, ప్రెసిడెంట్ రాంప్రసాద్. ఆ తర్వాత చాలామంది ప్రెసిడెంట్లతో సాన్నిధ్యం కలిగింది, అది వేరు. అందుకే ప్రసాద్ టు ప్రణవ్ అని నిన్న చిన్న కామెంట్ రాసుకున్నాను. తర్వాత నీలం సంజయ్ రెడ్డి గారితో మంచి పరిచయం, తర్వాత ప్రతిభా పాటిల్ కానీ కలాం కానీ, ఇదేమో మన రాజకీయంగా పరిపాలనా పరంగా కలిసిన విషయాలు. ప్రణబ్ ముఖర్జీ, శంకర్ దయాళ్ శర్మ, వీళ్ళందరితో కూడా నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా, ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఉన్నాను. తర్వాత ప్రణబ్ ముఖర్జీతో మంత్రిగా ఉన్నప్పటి నుంచి 85 నుంచి బాగా పరిచయం. సరే, నేను ఎప్పుడూ దాన్ని వాడుకోలేదు, కానీ పరిచయాలు ఉన్నాయి, కలిశాం అనేది చెప్తున్నాను. అంటే ఒక మారుమూల గ్రామంలో ఉన్న అత్యంత ఊహించని పరిస్థితుల్లో ఉన్న ఒక పిల్లవాడు దేశ నేతను చూడడం నుంచి ఈ స్థాయిలో ఇంతమంది ప్రెసిడెంట్లతో మాట్లాడడం, కలవడం అనేది ఒక అదృష్టంగా, వరంగా నేను భావిస్తాను. అందులో ఆ రోజు రాజేంద్ర ప్రసాద్ని కలిసిన తర్వాత జీవితంలో మొదటి సినిమా చూశాను. మీరు ఇప్పుడు సినిమాలు అన్నారు కాబట్టి గుర్తుకొచ్చింది. మొదటి సినిమా అది హనుమకొండ నుంచి వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉండే థియేటర్, దాదాపు 7 కిలోమీటర్లు. రెండవ షో 7 కిలోమీటర్లు నడిచి, మధ్యన ఒక సెంట్రల్ జైలు ఉండేది, మిగతాదంతా అడవి ప్రాంతంగా ఉండేది, భయపడేది. అయినా నడిచి 6 అణాల టికెట్ 9 అణాలకు బ్లాక్లో కొని బెంచ్ సీట్ అయినా నిలబడి 3 గంటలు చూసిన సినిమా అది. జీవితంలో మొదటి సినిమా. ఆ సినిమా ఏంటో చాలా ఆశ్చర్యం కలుస్తుంది. రోజులు మారాయి, రోజులు మారాయి. అది కూడా మరో విశేషం, అది 100వ రోజు చూసాం మేము. 100 రోజులు ఆడిన తర్వాత 100వ రోజు చూసాం. ఇంకో ప్రత్యేకత, వైదారాయమంది మొదటి సినిమా, పొన్నాల లక్ష్మయ్యది మొదటి సినిమా. 100వ రోజు మొదటిసారి రాష్ట్రపతిని కలిసిన పొన్నాల, అంటే చూసింది పొన్నాల. అంటే సీక్వెన్సెస్, రాష్ట్రపతి, కాలినడక, డబ్బులు లేకపోవడం, మొదటి సినిమా చూడడం, 100వ రోజు చూడడం, ఒక మంచి సినిమాని చూడడం, మళ్ళీ నడిచి రావడం, జీవితంలో మరపురాని సంఘటనలు. ఫర్ మోర్ న్యూస్ అండ్ ఇంటర్వ్యూస్ సబ్స్క్రైబ్ టు iDream News.